పిచ్చి తుగ్లక్ చర్యలా కనబడతా ఉంది. నీసుముచ్చోడు కోన్ను కోయడానికి కారణాలు వెతికినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని రోడ్డు పాలు చేసి ఏడిపించడానికి నిత్యం ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటాడు. రాష్ట్రంలో ఏదో ఒక మూలన ప్రజలు రోడ్డు మీద పడి కన్నీళ్లు పెట్టనిది, ఆర్తనాలను పెట్టనిది నాకు నిద్రే పట్టదు కావచ్చు. ఈరోజు వరంగల్లో రోడ్డు పక్కన ఉన్నటువంటి షాపులను, రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలను కూల్చివేసడం మనం టీవీలో చూసాం. ఒక గంట క్రితము నాగర్ కర్నూల్లో కూడా ఇదే రకంగా షాపులను కూల్చివేయడం కూడా మనం చూసాం. అంటే రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఏదో ఒక కూల్చివేత చేపట్టింది ఈ ప్రభుత్వానికి నిద్రపట్టేటువంటి ఒక పరిస్థితి లేదు. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులోయని గురజాడ అప్పారావు అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది అర్థమయ్యేటువంటి ఒక పరిస్థితి లేదు. మనుషులను ఖాళీ చేయించి మట్టి గోడలను చూపిస్తే అందం వస్తుందా? అందగత్తెలను తీసుకొచ్చి నగరం అంతా తిప్పితే అది అందం వస్తుందా? ఒక్కసారి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాము. ఓరుగల్లు ఒక ప్రపంచ వారసత్వ నగరం. అది అడుగడుగున ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు, అటవీ సంపద, పర్యాటక ప్రదేశాలు, భిన్న సంస్కృతులు, అద్భుతమైనటువంటి కళా సంపద, శిల్ప సంపద, అడుగడుగున అందాలే. కానీ అక్కడి ప్రజలు కన్నీళ్లు పెట్టినప్పుడే అది నిజమైనటువంటి అందమైతే తప్ప ఏదో అందాల పోటీ పేరు పెట్టి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం ఎప్పుడు కూడా అది అందం అనిపించుకోదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహారం ఎట్లున్నది అంటే అందంగా కనబడడానికి కనుబొమ్మలు గీకించుకున్నట్టున్నది. ఆ రకంగా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. అతిథి దేవో భవ, ఇది మన సంస్కృతి. ప్రపంచ నలుమూలల నుండి, దేశ విదేశాల నుండి వచ్చినటువంటి అతిథులకు ఆతిథ్యం ఇద్దాం, గౌరవిద్దాం, వాళ్ళని స్వాగతిద్దాం. కానీ పేద ప్రజల కన్నీళ్లను ఆరబోసి అత్తరు తయారు చేసి వాళ్ళ మీద సెంటు కొట్టి వాళ్ళ ఆర్తనాదాలతోని సన్నాయి మోగించి స్వాగతించడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. ఇది సమంజసం కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎవరు మెప్పు కోసమో ప్రజల్ని ఏడిపించడం ఇది ప్రజాపాలన అవుతుందా? ఒకసారి అర్థం చేసుకోవాలా. అందాల పోటీలు పెడితే రాష్ట్రానికి అందం వస్తుందా? అందగత్తెలను తిప్పితే రాష్ట్రానికి అందం వస్తుందా? అందమైనటువంటి పరిపాలన చేసి ప్రజలు ఆనందంగా ఉండేట్టు చేస్తేనే రాష్ట్రానికి, ప్రభుత్వానికి నిజంగా అందం వస్తుంది తప్ప ఈ రకమైనటువంటి కూల్చివేతలతోని, ప్రజల కన్నీళ్లతోని ఎప్పుడు కూడా రాష్ట్రానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ అందం రాదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందే ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగానే ప్రభుత్వ స్థలంలో కానీ, రోడ్డు మీద కానీ, లేదా ఫుట్పాత్ మీద కానీ ఎవరైనా పర్మనెంట్ స్ట్రక్చర్ను నిర్మాణం చేస్తే ఆ చిరు వ్యాపారులతో మాట్లాడండి, ఆ పేద ప్రజలతో మాట్లాడండి, వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టండి, ప్రత్యామ్నాయ వాళ్ళకి మార్కెట్ను క్రియేట్ చేయండి, లేదా మీరే స్టాల్స్ కట్టి లీజ్కి ఇవ్వండి, లేదా ఇంకేదైనా ఐడియా తీసుకురండి. కానీ ఉన్న ఫలంగా వాళ్ళని అప్పటికప్పుడు వాళ్ళని ఖాళీ చేపిస్తే వాళ్ళ బతుకుదెరువు ఏం కావాలి, వాళ్ళ ఉపాధి ఏం కావాలో ఒక్కసారి చెప్పాల్సిందే ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక నెలల క్రితమే పర్యాటక శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యదర్శి వరంగల్కు రావడం జరిగింది. అంటే ఈ అందాల పోటీలో పాల్గొనేటువంటి అతిథులు
వరంగల్కు వస్తారని మీకు ముందే తెలుసు, నెల క్రితమే తెలుసు, నెల క్రితమే తెలుసు. మరి ఆ రోజు ఈ చిరు వ్యాపారులను మీరు ఎందుకు అలర్ట్ చేయలే? ఈరోజు సడన్గా వచ్చి వాళ్ళు కనీసం సామాన్లు సర్దుకునేటువంటి సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళ చిన్న చిన్న షాపులను మీరు ఎట్లా కూల్చివేసిండ్రు, వాళ్ళు పెట్టుకున్నటువంటి డబ్బాలను ఎట్లా కూల్చివేసిండ్రు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనీసము ప్రజలతోని మాట్లాడేటువంటి ముచ్చట కూడా ఉండదు ఈ ప్రభుత్వంలో. ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా ప్రజాపాలన? ఏమైనా బుల్డోజర్ తీసుకొచ్చుడు, కూలగొట్టుడు, ఇదేనా ప్రభుత్వం పని? ఇదేమైనా బుల్డోజర్ ప్రభుత్వమా లేదా ప్రజాస్వామ్య ప్రభుత్వమా? సమాధానం చెప్పాలా. ఇది చాలా దుర్మార్గంగా ఉన్నది. సరిహద్దుల్లో ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేసుకోవడానికి కూడా మనం పాకిస్తాన్తో సైతం కూర్చొని మాట్లాడుకొని యుద్ధం ఆపేటువంటి పరిస్థితి వచ్చింది దేశంలో. అలాంటిది మన ప్రజలతోని మీరు కూర్చొని మాట్లాడి సమస్యలు ఎందుకు పరిష్కారం చేయరని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చాలా దుర్మార్గం ఇది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా రాష్ట్రంలో ఏదో మూలన ఏదో ఒక విధ్వంసం జరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో కట్టడాల కంటే కూల్చివేతలు ఎక్కువ ఉన్నాయి మొదటిసారి. ఇది వాస్తవమో కాదో ఒకసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందే ఈ రాష్ట్రాన్ని పీకి పందిరేయడానికి అన్నట్టుగా వీళ్ళ చర్యలు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అది హైడ్రా కానీ, మూసీ కానీ, లగ్చర్ల కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, హెచ్సియు కానీ, లేదా ఈరోజు వరంగల్లో నాగర్ కర్నూలులో జరుగుతున్నటువంటి కూల్చివేతల విషయంలో కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడిని డిఫెండ్ చేయడానికి కేటీఆర్ గారు ఒక S-400 మిసైల్ ఈరోజు ప్రజల్ని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తప్పకుండా చేస్తాడు. ఒక S-400 మిసైల్ లాగా, ఒక డిఫెన్స్ సిస్టమ్ లాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మీద, రాష్ట్రం మీద చేస్తున్నటువంటి దాడిని తిప్పికొట్టి ఈ రాష్ట్ర పేద ప్రజల్ని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడేటువంటి ప్రయత్నం తప్పకుండా కేటీఆర్ గారు చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల అరెస్టులు జరుగుతున్నాయి. అంటే ఈ కూల్చివేతలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకుంటారని చెప్పి మీకు కూడా అర్థమైపోయింది. కామన్ పీపుల్తో పాటు ఈ ప్రభుత్వాన్ని కూడా అర్థమైపోయింది. మనం కూల్చివేస్తూ ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటూ ఉంటుంది. ఇది కామన్ పీపుల్ కూడా అర్థమైపోయింది. ఈరోజు వరంగల్లో పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి ర్యాలీ కూడా పెద్ద ఎత్తున చిరు వ్యాపారులు, అసంఘటిత కార్మికులు వచ్చి విజయవంతం చేసిండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ప్రభుత్వం. ఒకవైపు అప్పు పుడతలేదంటారు, ఇంకోవైపు అందాల పోటీల కోసం 200 కోట్లు ఖర్చు పెడతారు. అసలు ఏమన్నా అర్థం ఉందా? ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్లు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడానికి డబ్బులు ఉండవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు, రైతు బంధుకు డబ్బులు ఉండవు, రైతు బీమా ప్రీమియంకి డబ్బులు ఉండవు. ఆ రకంగా దేనికి డబ్బులు ఉండవు, కానీ అందాల పోటీలకు మాత్రం డబ్బులు ఉంటాయి. ఎందుకు? అందాల పోటీ పెడితే మా ప్రభుత్వానికి కొంచెం అందం వస్తుంది కావచ్చు అని. అందాల పోటీ పెడితేనో, అబద్ధాలు చెప్తానో, ఆరోపణలు చేస్తానో, ఆకాశంలో విహరిస్తానో అందం రాదు. ప్రజల మనసును అర్థం చేసుకొని ప్రజల కోసము పనిచేసినప్పుడు, ఇచ్చిన మాట మీద నిలబడ్డప్పుడు, ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను, 420 హామీలను అమలు చేసినప్పుడు మీకు అందం వస్తుంది. ఈ వాస్తవాన్ని మీరు గ్రహించాలా. 6 గ్యారంటీలు ఇవ్వలేకపోయి, 420 హామీలను అమలు చేయలేకపోయి మొత్తం పరువు బజారున పడ్డది. కాబట్టి ఈ అందాల పోటీలను పెట్టి రాష్ట్ర ఖజానా నుండి 200 కోట్ల రూపాయలు అక్కడ తగలబెట్టి
పరువును కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఈ అందాల పోటీ వల్ల వచ్చేటువంటి లాభం ఏందో ఒకసారి చెప్పాలి. ఆ రోజు కేటీఆర్ గారు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఒక ఇకో సిస్టమ్ని బిల్డ్ చేయాలి, ఇక్కడి కంపెనీలు తీసుకురావాలి, ఇండస్ట్రీని బిల్డ్ చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలా, ఉపాధిని క్రియేట్ చేయాలని ఆలోచించి ఆ రోజు ఫార్ములా ఈ రేసును ప్రపంచ నగరాలతోని పోటీపడి హైదరాబాద్ తీసుకొస్తే ఎంతో విజయవంతంగా మొదటిసారి అది విజయవంతమైనా దాన్ని మీరు వచ్చి రద్దు చేసింది. నీల్సన్ అనేటువంటి సంస్థ ఫార్ములా ఈ రేసు వల్ల ఈ రాష్ట్రంలో 700 కోట్ల రూపాయల బిజినెస్ అయిన రాష్ట్రానికి లాభం జరిగిందని గంటాపదంగా చెప్పినా కూడా మీరు కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లి దాన్ని రద్దు చేశారు. కానీ ఈరోజు 200 కోట్ల రూపాయలు పెడుతున్నారు, పైసా లాభం లేదు దాంతోని. కానీ అయినా దాన్ని మాత్రము అప్పులు తెచ్చి మరి మీరు అమలు చేస్తూ ఉన్నారు. దేనికోసం చేస్తున్నారని అడుగుతున్నాం, దానివల్ల ప్రయోజనం ఏందని అడుగుతున్నాం. ఫార్ములా ఈ రేసులో ₹1 పెడితే రాష్ట్రానికి 100 రూపాయలు లాభం జరిగింది. కానీ అందాల పోటీలో మీరు ₹100 ఖర్చు పెడితే 10 రూపాయలు కూడా లాభం కానటువంటి పరిస్థితి ఉన్నది. వాస్తవమా కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దేనికోసం పెడుతున్నారు? ఎవరిని ఉద్ధరిద్దామని పెడుతున్నారు? ఎవరి భవిష్యత్తు కోసం పెడుతున్నారు?